వారి జీవితాల్లో దేవుడు కోరిన 4 శ్రేష్టమైన లక్షణాలలో మనం 3వ లక్షణంలో ఉన్నాం. మొదటి లక్షణం, వారు మారు మనస్సు కలిగిన వారుగా, చెప్పాలి, మారు మనస్సు కలిగిన వారుగా ఉండాలని. 2, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా వారు ఉండాలని. ఇక 3వది, వారు దేవుని బాహుబలమును వారు నమ్మేవారుగా ఉండాలి. సంగమ వినండి, కొన్ని సందర్భాలలో మనిషి జీవితంలో ఎదురయ్యే కొన్ని బలహీనమైన పరిస్థితులు, కొన్ని సందర్భాలలో వినరాని వార్తలు మనం వింటా ఉన్నప్పుడు, కొన్ని బంధాలు, కొన్ని బంధుత్వాలు, కొన్ని స్నేహాలు, కొన్ని పరిస్థితులు వ్యతిరేకమైన రీతిలో మన జీవితాల్లో మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు మన మనస్సులు బలహీనపడతాయి, మన విశ్వాసం బలహీనపడుతుంది, ప్రార్థన చేసే మనస్సు కూడా మనకి రాదు. ఒకవేళ ప్రార్థన చేద్దామని మనము దేవుని సన్నిధిలో మోకరించిన మన మాట కంటే ముందుగా మన కన్నీరే దేవునితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకు ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఈరోజు వర్తమానములో మనము నేర్చుకోబోతున్నటువంటి ఐదవ దేవుని బాహుబలము ద్వారా కలిగే ఎన్నవ లక్షణం, 5వ శ్రేష్టమైన లక్షణాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని బాహుబలము వలన కలిగే నరునికి 5 స్థితిగతుల్లో 5వ స్థితిగతిని గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. మీకు ఎలా ఉందో తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథములో ఎజ్రా గ్రంథానికి మనం వద్దాం. ఒకసారి ఎజ్రా గ్రంథానికి మనం రాగలిగితే, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన బాహుబలమునందు నమ్మిక ఉంచుతూ ఉన్నారో వారి జీవితాల్లో దేవుడు చేసే మొదటి స్థితి ఏంటో తెలుసా? వారు విడిపించబడి స్వస్థత నొందుతారు. 2వ స్థితి చెప్పండి. 2వ స్థితి, తోడు కలిగి దేవుని సహాయముతో నడిపించబడతా. 3వ స్థితి చెప్పండి. 4వ స్థితి గత రాత్రి మనం నేర్చుకున్నాం, రక్షణ అనుగ్రహించబడే స్థితి. రక్షణ గురించి భక్తులు మాట్లాడిన మాటలు చూస్తే ఆయన రక్షణ దుర్గముగా ఉన్నదట, ఆయన రక్షణ శృంగముగా ఉన్నాడట, ఆయన రక్షణకు కర్తగా ఉన్నాడట, ఆయన రక్షణకు ఆధారముగా ఉన్నాడట. ఒక మాటలో మనం చెప్పాలంటే, మనము ఓరక నిలుచుండి చూస్తే మన జీవితాలలో రక్షణ కలుగజేయువారు ఎవరు? దేవుడే.